మార్పును స్వీకరించండి. మనం కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మన జీవితంలో ఇప్పుడు దేవుడు మనకి చెప్పారు, అరే ఇప్పుడు నేను మారాలా అని అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంత కష్టపడ్డాను కదా, ఇన్ని విషయాలు విన్నాను కదా, నేను ఇంత దూరం వచ్చేసాను కదా, ఇప్పుడు నేను మారితే ఎలాగా, ఇప్పుడు నేను వెనక్కి తిరిగితే ఎలాగా అని అనుకుంటూ ఉంటారు. కానీ మార్పును స్వీకరించాలి. మార్పు కొన్నిసార్లు మన జీవితంలో మన మంచికే దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కొన్ని విషయాలు తీయడానికో, కొంతమంది వ్యక్తుల్ని దూరపరచడానికో, నీ జీవితంలో ఉన్న కష్టాల్ని దూరపరచడానికో, లేకపోతే నిన్ను సంరక్షించడానికో, నిన్ను ఏదైనా చెడు నుంచి రక్షించడానికో ఆ యొక్క మార్పు వస్తూ ఉంటుంది. దానిని నువ్వు స్వీకరించాలి. యు నీడ్ టు యాక్సెప్ట్ ద చేంజ్ అండ్ దెన్ మూవ్ ఆన్. నీ జీవితంలో ఆ యొక్క మార్పును నువ్వు స్వీకరిస్తే నీ జీవితం మారబడ్డానికి మొదటి అడుగు వేసినట్టు. దేవుడు నీ జీవితంలో నేను చేస్తానని చెప్పిన కార్యాలు, ఆయన చేస్తానని చెప్పిన విషయాలు నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ఆ మార్పుని స్వీకరించాలి. దేవునికి విధేయత చూపించాలి. ఆయన యొక్క మార్గదర్శనంలో నువ్వు నడవాలి. ఆమేన్.